మిలిటెంట్ ఉద్యమంతోనే ప్రభుత్వాలు దిగి వస్తాయన్నారు ఎంపీ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య. ఆ దిశగా బీసీ డిమాండ్లపై పోరాటానికి సిద్దం కావాలని కోరారు. బీసీల డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు వచ్చే నెల 5-6 తేదీలో చలో ఢిల్లీకి పిలుపునిచ్చామన్నారు. దీనికి బీసీలు పెద్ద ఎత్తున తరలి రావాలన్నారు. బీసీ సమస్యలపై హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సభలో ఆర్ కృష్ణయ్య, కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు పాల్గొన్నారు. తనకు గతంలో సీఎం అయ్యే అవకాశం వచ్చినా తన పార్టీలోని అగ్రనాయకులు అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పీహెచ్ బీసీని ముఖ్యమంత్రిని చేసేందుకు నేటి తరం యువత ముందుకు రావాలని కోరారు. ఖచ్చితంగా బాగా మిలిటెంట్ జరిగితేనే ప్రభుత్వాలు దిగొస్తాయి. పార్లమెంట్ మీద కూడా మనం ఒక్కసారి 10,000 మంది పోయి కట్టెలు పట్టుకొని పోతే రాళ్ళని నేను చెప్పాను ఎంపీగా, కానీ కట్టెలు పట్టుకొని తిప్పుకుంటూ పోవాలి. ఒట్టిగా ఆపుతారు. డెమోక్రటిక్ గానే కొట్లాడాలి. చాలా మిలిటెంట్ కొట్లాడితే తప్పనిసరి మనకు చట్టసభలో రిజర్వేషన్లు వస్తాయి. రాజ్యాధికారం వచ్చిన రోజే అనేక మంది ఎమ్మెల్యేలు కావాల్సిన వాళ్ళు ఎమ్మెల్యేలు కాలేదు, ఎంపీలు కావాల్సిన వాళ్ళు ఎంపీలు కాలేదు, ముఖ్యమంత్రులు కావాల్సిన వాళ్ళు ముఖ్యమంత్రులు కాలేదు. ఈ విధంగా బీసీలకు రాజ్యాధికారంలో వాటా లభించక అన్యాయం జరుగుతుంది. బీసీలలో ఒక్కడన్నా ఉన్నాడా? లేదు. కాబట్టి రాజ్యాధికారం ఒక్కసారి వస్తే బీసీలు కూడా 100 కోట్లకి వెళ్ళిపోతాం. కాంట్రాక్టులు వస్తాయి, వ్యాపారాలు వస్తాయి, పైసలు వస్తాయి, బ్యాంకుల లోన్లు వస్తాయి. మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, మన అభివృద్ధి, మనకు డబ్బులు రావడం, మనకు ఆస్తులు రావడం అనేది దేని దగ్గర లేదు, మనం వేసే ఓటు దగ్గర. మన రాజ్యం వచ్చిందనుకో, బీసీల రాజ్యం, మీ అందరికీ కోట్ల రూపాయల యొక్క ఆస్తులు వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా. ఖచ్చితంగా బాగా మిలిటెంట్ జరిగితేనే ప్రభుత్వాలు దిగొస్తాయి. పార్లమెంట్ మీద కూడా మనం ఒక్కసారి 10,000 మంది పోయి కట్టెలు పట్టుకొని పోతే రాళ్ళని నేను చెప్పాను ఎంపీగా, కానీ కట్టెలు పట్టుకొని